నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక వ్యక్తి వీలునామా రాశాడు. అతనికి పిల్లలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరు బంధువులు ఉన్నారు. అయినా కూడా ఆ వీలునామా పిల్లలకి రాయకుండా, భార్య పిల్లలకి రాయకుండా వేరే వాళ్ళకి రాశాడు. వేరే వాళ్ళకి రాస్తే భార్య పిల్లలు అబ్జెక్ట్ చేశారు. ఆ వేరే వాళ్ళు వీలునామా ఫ్యాబ్రికేట్ చేశారు. ఇది తప్పు, మేముంటుండగా మాకు రాయకుండా వేరే వాళ్ళకి ఆయన రాయడు, ఇది సంతకాలు ఫోర్జరీ చేశారు అంటే ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ఉజాల్ బయాన్, జస్టిస్ విజయ్ బిష్నాయ్ తీర్పిచ్చారు. వీలునామా తమ ఇష్టం వచ్చిన వాళ్ళకి రాయొచ్చు, పిల్లలకే రాయాలని రూల్ లేదు, భార్యకే రాయాలని రూల్ లేదు. తన ఇష్టం వచ్చిన వాళ్ళకి రాశాడు కాబట్టి గుడికి, గోపురాలకి, రామకృష్ణ మఠకి ఎవరికైనా రాయొచ్చు. ఇట్లా ఫ్యాబ్రికేట్ చేశారని అనడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసుని కొట్టువేయడం జరిగింది. వీలునామా తన ఇష్టం వచ్చిన వాళ్ళకి రాయొచ్చని. అసలు వీలునామా ఏంటి? తెల్ల కాగితం మీద తన మనసులో మాట రాసి ఇద్దరు విట్నెస్లు ఉంటే అది వీలునామా అవుతుంది. దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, దానికి స్టాంప్ పేపర్ అవసరం లేదు, కోర్టు ఫీజు కట్టక్కర్లేదు, స్టాంప్ డ్యూటీ కట్టక్కర్లేదు. తెల్ల పేపర్ మీద తన మనసులో మాట రాసి సంతకం చేస్తే ఇద్దరు విట్నెస్ల ముందు అదే వీలునామా అయిపోతుంది. కాబట్టి వీలునామా సొంత పిల్లలకే, భార్యకే రాయాలని రూల్ లేదు, ఎవరికైనా రాయొచ్చు అని చట్టం చెప్తుంది. కాబట్టి ఇట్లా పిల్లలకి రాయలేదు అందుకనే అనుమానం అనడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆ వీలునామాను కన్సిడర్ చేస్తూ వీళ్ళు పెట్టిన పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది.